అందరికీ జైపీ, వెల్కమ్ టు దండోరా మీడియా. నేను మీ జయన్న మాదిగ. దేశంలో రాజకీయాలు, రాజకీయ అంశాలు, ప్రజలు ఎన్నుకునేటువంటి విధానం మారిపోతుందా? రాబోయే కాలంలో రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తులు, కొత్తగా రాజకీయం చేయాలనుకున్నటువంటి వ్యక్తులకు దేశంలో కొందరు వ్యక్తులు దిక్సూచిగా మారుతున్నారా అంటే అవునని సమాధానం చెప్తుంది ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయాలంటే, రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయాలంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా గెలవాల్సిన అవసరం లేదు, ఒక్కడు ఉన్నా చాలు రాజకీయాల్ని ప్రభావితం చేయొచ్చు అని చెప్పేసి నిరూపిస్తున్నటువంటి వ్యక్తుల గురించి ఈరోజు మీకు చెప్తాను. జన్ స్వరాజ్ పార్టీ అని ఒక పార్టీని స్థాపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఎంతో మంది నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత ఎన్నో పార్టీలకు రాజకీయ విశ్లేషకునిగా, రాజకీయ సలహాదారునిగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ ఎలక్షన్లో పోటీ చేసి 2024 ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోవడం, తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటి బై ఎలక్షన్లో ఆయన ఒక్కడే గెలవడం బీహార్ రాజకీయాల్లో ఒక చరిత్ర. ఇక నుంచి బీహార్ రాజకీయాలు జన్ స్వరాజ్ పార్టీ వైపు, పార్టీ చుట్టూ తిరగబోతున్నాయి. గెలిచింది ఒక్కడే, కానీ ఇంపాక్ట్ మాత్రం బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆజాద్ ఆర్మీని స్థాపించి ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్ గారు. గెలిచింది ఒక్క స్థానమే అయినా 1,56,000 మెజార్టీతో ఆయన ఎంపీగా గెలిచి యూపీ వ్యాప్తంగా దళిత ఉద్యమానికి ఒక నాంది పలికి, దళితులు రాజకీయం చేయగలరు, దళితులు కూడా రాజకీయాల్లో రాణించగలరు అని నిరూపించినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. ఆయన గెలిచింది ఒక స్థానమే, ఆయన ఒకరి ఎంపీ అయినా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆయన గురించి చర్చ జరుగుతోంది. ఇంకొకటి తమిళనాడు వీసీకే పార్టీ అధినేత అయినటువంటి తిరుమావలన్, ఈయన ఒక ఎంపీ. ఈయన దళిత ఉద్యమానికి, దళితుల యొక్క సమస్యలపైన ఎన్నో ఏళ్లుగా పోరాడుతూ ఉన్నటువంటి ఆయన ఈ మధ్య కాలంలో టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అదేవిధంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఎంఐఎం గెలిచేది చాలా తక్కువ స్థానాలు అయినా, గెలిచేది 2-3 ఎంపీ స్థానాలు అయినా కూడా ఇంపాక్ట్ మాత్రం దేశవ్యాప్తంగా ఉంటుంది. రాజ్యాంగం గురించి మాట్లాడాలన్నా, అదేవిధంగా ముస్లింల యొక్క సమస్యల గురించి మాట్లాడాలన్నా మొదట గుర్తుకొచ్చేటువంటి పేరు అసదుద్దీన్ ఓవైసీ. నేను రాజకీయాలు చేయలేను, రాజకీయాలు నా వల్ల కాదు, ప్రజలందరూ నన్ను నమ్మరు అనేటువంటి చాలా మంది అనుకుంటారు. కానీ మన ప్రయాస ఎప్పటికీ వృధా కాదు. ఈ దేశం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ వ్యక్తులు పరిపాలన చేసేటువంటి సందర్భం రాబోయే కాలంలో రాబోతుంది అని మీకందరికి తెలియజేస్తున్నాను. కొత్తగా రాజకీయాలు చేయాలనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నా దగ్గర డబ్బు లేదు, నాకు పేరు లేదు, నాకు గౌరవం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరి యొక్క ప్రయాణం 0 నుంచే మొదలైంది అని ఒకసారి గమనించండి. అదేవిధంగా జార్ఖండ్లో మహా అనేటువంటి ఒక వ్యక్తి, జయరాం మహా అనేటువంటి వ్యక్తి 71 స్థానాల్లో పోటీ చేస్తే ఒకే ఒక్క స్థానం గెలుచుకున్నాడు. కానీ ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేరు 6% ఓట్ షేర్ వచ్చింది. ప్రయాణం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక్కరిగానే మొదలవుతుంది. అంతెందుకు 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ప్రయాణం ఒక్కరే. కానీ ఈరోజు ఆయన ఇంపాక్ట్ అవునన్నా కాదన్నా 40% ఓట్ షేర్తో ఆయన ప్రతిపక్షానికి, అధికార పక్షానికి ధీటుగా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయం మొదలు పెట్టండి. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటుంది దండోరా మీడియా. ఉన్న రాజకీయ నాయకులు, కుటుంబ పార్టీలు వీటన్నిటిని పక్కన పెట్టి ప్రజలకు ఏవైతే మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటుంది దండోరా మీడియా. థ్యాంక్ యూ.